Hi, welcome back to my channel. I'm Pooja Vrinda. అవును చాలా గ్యాప్ వచ్చింది నా ఫస్ట్ వీడియోకి ఈ వీడియోకి బికాజ్ ఐ వాజ్ వెరీ బిజీ ఇన్ సమ్ ఇంపార్టెంట్ వర్క్ బట్ ఐ విల్ బీ వెరీ ష్యూర్ దట్ అట్లీస్ట్ ట్రై చేస్తా ఒక వీక్కి 2 వీడియోస్ అప్లోడ్ చేయడానికి. అండ్ టుడే వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మై రొటీన్ కిచెన్ రొటీన్. ఈరోజు సండే స్పెషల్స్ ఏంటి, టిఫిన్ ఏంటి, లంచ్ ఏంటి, డిన్నర్ ఏంటి, అండ్ ఇట్ గోనా బి వెరీ ఎక్సైటింగ్ వీడియో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను స్టార్ట్ చేయలేదు, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. లేట్ అయింది కాబట్టి ఈజియెస్ట్ రెసిపీ ఏంటంటే ఎగ్ మ్యాగీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. వీఆర్ నాట్ బిగ్ లవర్స్ ఆఫ్ మ్యాగీ బట్ స్టిల్ లేజీ సండేస్కి ఎగ్ మ్యాగీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనిపించింది. ఎగ్ మ్యాగీలో యాక్చువల్గా అందరూ వాళ్ళ రెసిపీస్ ఓన్గా చేస్తారు, బట్ ఒక్కసారి నేను చేసే రెసిపీ చూడండి. ఇట్ విల్ బి స్పైసీ అండ్ వెరీ యమ్ అండ్ వెరీ క్విక్ రెసిపీ ఆల్సో. ముందుగా నేను ఇందులో ఆనియన్స్ మళ్ళీ చిన్నగా కట్ చేశాను, మిర్చి కూడా చిన్నగా కట్ చేశాను. అవి కొంచెం గోల్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం. ఆల్రెడీ మిర్చి వేసాం కాబట్టి కారం అనేది ఆప్షనల్, బట్ స్టిల్ మేము కొంచెం స్పైసీగా ప్రిఫర్ చేస్తాం కాబట్టి నేను 1 స్పూన్ కారం వేసాను ఇందులో. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ఎగ్స్ పగలగొట్టుకున్నాం. ఆనియన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. దీంట్లో నేను కొంచెం గరం మసాలా వేస్తున్నాను సో దట్ కొంచెం ఘాటుగా ఉండడానికి. ఎగ్స్ 2 ఎగ్స్ తీసుకున్నాను, 2 ప్యాకెట్స్కి. ఇది కాసేపు కొంచెం సేపు కదలపకుండా అలాగే ఉంచితే మనకేంటంటే ఎగ్ చూరు అవ్వకుండా కొంచెం పెద్దగా పీసెస్ తినడానికి చాలా బాగా అనిపిస్తుంటుంది. సో ఇది పగలగొట్టిన తర్వాత కొంచెం సేపు స్టిల్గా అలాగే ఉంచుదాము. ఆల్మోస్ట్ రెడీ అయింది. నేను దీంట్లో కొంచెం కొరియాండర్ స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. ఇంట్లో అంతా చాలా స్మెల్, ఎగ్ మసాలా స్మెల్ చాలా బాగా అనిపిస్తుంది. ఇట్స్ గోనా బి యమ్మీ. ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో నేను ఇది వేరే ప్లేట్లో తీసుకొని ఇందులో మళ్ళీ ఇదే దాంట్లో మ్యాగీ కూడా కుక్ చేసేస్తాను. మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాను. ఈ మ్యాగీ ప్యాకెట్స్ ఏంటంటే కొంతమంది వాటర్ బాయిల్ అయిన తర్వాత మధ్యలో వేస్తారు. నేను కొంచెం నూనెలో అలాగా ఫ్రై చేసిన తర్వాత వాటర్ పోస్తాను. ఎప్పుడు ఎలా అయినా చేయొచ్చు, బట్ ఐ ప్రిఫర్ యూజ్. కొంచెం ఫ్రై అయింది. మ్యాగీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం చేసిన ఎగ్ మసాలా దీంట్లో వేసేసుకున్నాము. యాక్చువల్గా ఇది వేడిగా ఉన్నప్పుడే దీని పైన నుంచి చీజ్, కొద్దిగా బటర్ అలా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కానీ మార్నింగే చాలా హెవీ అయిపోతుంది. ఈరోజు సండే, మళ్ళీ మధ్యాహ్నం స్పెషల్స్ ఉంటాయి కదా, ఇది తిని అది తినాలంటే కొంచెం కష్టం. అందుకే నేను
చీజ్ మళ్ళీ బటర్ ఏం వేయలేదు. కానీ జనరల్గా నేను ఎగ్ మ్యాగీ చేసినప్పుడు పైనుంచి బటర్ చేయడం లేకపోతే గ్రేటెడ్ చీజ్ వేయడం అలా చేస్తూ ఉంటాను. బట్ దిస్ ఈజ్ ఇనఫ్ నౌ. సో ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ. నేను సర్వ్ చేసేస్తాను. సునీ టిఫిన్ రెడీ. 2 minutes వస్తున్నా. ఇవన్నీ మెరైన్ ఫిషెస్ అండి. పాపం వీటికి కూడా మార్నింగ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోయింది. అందుకే పాపం రాగానే హడావిడిగా వచ్చి తినేస్తున్నాయన్ని. దిస్ ఈజ్ అవర్ మెరైన్ ట్యాంక్. ఓయ్ ఎలా ఉంది మ్యాగీ? చేసింది ఎవరు? ఎవరు? స్పైసీ ఉందా? ఎక్కువ స్పైసీ కూడా లేదు, ఎక్కువ నార్మల్ ఉంది. బాగుందా? చాలా బాగుంది. తింటావా? తింటా. ఆర్యన్ సే హాయ్. ఆర్యన్ తింటావా? ఆర్యన్ ఈజ్ మై కిడ్ అండి. హీ ఈజ్ 20 months old now. మార్నింగ్ 9:30 అవుతుంది. కానీ 10:45కి గుర్తే ఉంటుంది. ఈరోజు September 13th సండే 10:45కి గ్రహాలన్నీ వాళ్ళ ఒరిజిన్కి వస్తున్నాయి. సో మనము అందరం కలిసి దీపం పెట్టాలి. నేను మర్చిపోయి ఎగ్ మ్యాగీ చేసేసాను ఈరోజు. బట్ ఇట్స్ ఓకే. నేను తలస్నానం చేసి దీపం పెడతాను. ఇంకా స్నానం చేయలేదు. మళ్ళీ అకాల కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళందరూ, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ, ఇంకా వాళ్ళ లైఫ్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ తొలగిపోవాలి అని చెప్పేసి ఈరోజు మనం దీపం పెడదాం దేవునికి. అందరం కలిసి ప్రార్థిద్దాం. నేను సరే స్నానం చేసి మళ్ళీ పూజలో కలుద్దాం. ఓకే. టైం కరెక్ట్ 10:45 అయిందండి. ఇక్కడ నేను ఈరోజు ఏంటంటే స్పెషల్ గ్రహాలన్నీ వాళ్ళ ఒరిజిన్కి చాలా ఇయర్స్ 200 years తర్వాత ఈరోజు రావడం వల్ల 2 జిల్లెడాకులు, దాని మీద గోధుమ గింజలు, దానిపైన మట్టి ప్రమిదలో ఈరోజు నేను దీపం పెట్టాను. నాకు దాని ప్రాముఖ్యత అంతగా తెలీదు. కానీ నేను నెక్స్ట్ వీడియోలో అది ఎందుకు అలా జిల్లెడాకులు ఎందుకు వాడాలి, మట్టి ప్రమిద ఎందుకు వాడాలి అని ఒక వీడియోలో చెప్తాను ఖచ్చితంగా. ఆర్యన్ చంపలేసుకో. ఆర్యన్ పడుకుని పోయాడు. సో వాడు లేచే ముందు నేను కుకింగ్ పార్ట్ అంతా ఫినిష్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఈరోజు స్పైసీ చికెన్ బిర్యానీ చేస్తున్నాను. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. 1/2 kg కంటే కొంచెం ఎక్కువే. మిగతా 1/2 kg సపరేట్ చేసి అది కర్రీ కోసం పెట్టాను. సో ఇది ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకున్నాం. దీంట్లో స్టార్టింగ్ నేను కొంచెం అల్లం పేస్ట్ వేసాను. తర్వాత 1 tablespoon సాల్ట్, 2 tablespoons కారం, 1 tablespoon పసుపు, కొంచెం చెక్క, అనాస పువ్వు లేదా బిర్యానీ పువ్వు, లవంగం, ఇలాచి, 1 స్పూన్ కంటే ఎక్కువ షాజీరా, బ్లాక్ పెప్పర్ పౌడర్, ఇది ధనియాల పొడి, మళ్ళీ పైన ఉంది రోస్టెడ్ చెక్క పొడి అండి. ఇది గరం మసాలా, ఇది తందూరి మసాలా. దీనిలో నేను కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, దీంట్లో కరివేపాకు, పుదీనా, మధ్యలో చీల్చి ఉన్న పచ్చిమిర్చి. ఇదేంటంటే ఇది అన్నం ఆకండి, బిర్యానీ ఆకు. మనం ఎలా అయితే డ్రై బే లీవ్స్ ఉంటాయి కదా, ఇది గ్రీన్ వర్షన్ అనమాట. గ్రీన్ ఆకు ఇది అన్నం ఆకు అని అంటారు. ఇది పెరుగు. సో ఇందులో మసాలానే అయిపోయాయి. దీనిలో నేను కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, మళ్ళీ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అలాగే అన్నమాకు.
యాక్చువల్గా నా మ్యారేజ్ అయ్యి 3 years అయిందండి. కానీ ఫస్ట్ ఇయర్ అంటూ నాకు అస్సలు వంటలు ఏం రావు. కుకింగ్ అంటేనే నాకు రాకపోయేది. సెకండ్ ఇయర్ అంటూ ఇంకా నేను ప్రెగ్నెన్సీ ఉండింది. అప్పుడు కూడా నేను మొత్తం మా అమ్మ దగ్గరే ఉండడము, తిని పడుకోవడము అంతే అయిపోయింది. కానీ థర్డ్ ఇయర్ ఇప్పుడే ఇంత వంటలన్నీ నేర్చుకున్నాను. బట్ కుకింగ్ అనేది ఇప్పుడు నాకు ఒక ప్యాషన్ లాగా అయిపోయింది. అంటే నాకు ఎలా అంటే వేరేగా ట్రై చేయడము, అన్ని కొత్తవిగా రెసిపీస్ అన్నీ ట్రై చేయడము, ఇప్పుడు అదొక కైండ్ ఆఫ్ ప్యాషన్ లాగా అయిపోయింది. నాకు ముందు తెలియదు యాక్చువల్గా ఇంత వండర్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి. ఏదైనా సక్సెస్ అయిందంటే చాలు అదో టైప్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. ఆర్యన్కి కూడా వాడి వెయిట్ పెరగడం కోసము, వాడి హెల్త్ కోసం కూడా నేను అది సపరేట్ ఒక వీడియో చేస్తాను, బేబీ ఫుడ్స్ ఎలా అని చెప్పేసి. మళ్ళీ ప్రెగ్నెన్సీ కూడా నార్మల్ డెలివరీ కన్జ్యూమ్ అవ్వడానికి ఎలాంటి టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయాలి, ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తినాలి. నాది నార్మల్ డెలివరీ ఉండింది, సో అదొక టైప్ ఆఫ్ వీడియో చేస్తాను నేను. ఇది పట్టేసింది బాగా. ఇప్పుడు దీనిలో కొద్దిగా పెరుగు వేసుకుందాం. ఓకే, ఇది ఇలా బాగా మ్యారినేట్ చేసిన తర్వాత ఒక 30 to 40 minutes మనం ఫ్రోజ్ చేసి పెట్టుకుంటుందని ఏంటంటే ముక్క బాగా సాఫ్ట్గా టిండర్గా వస్తుంది మనకి తినేటప్పుడు. ఓకే, ఇది ఇప్పుడు అయిపోయింది. నేను దీన్ని కాసేపు రిఫ్రిజిరేటర్లో పెట్టేస్తాను. మీన్ వైల్ ఇది రిఫ్రిజిరేట్ అయ్యేలోపు మనము ఈరోజు మేతి బటర్ చికెన్ చేద్దాం ఇంట్లో. ఓకే, ఇప్పుడు మేతి బటర్ చికెన్ స్టార్ట్ చేస్తాం. నేను ఆల్రెడీ ఈ ప్యాన్లోనే ఆనియన్ ఫ్రై చేస్తున్నాను. సో దాంట్లో ఆయిల్ ఉంది, దాంట్లోనే కొంచెం ఆనియన్స్ మళ్ళీ అల్లం పేస్ట్ వేసాను. నెక్స్ట్ దీంట్లోనే మనము ఇది మెంతి నేను కడిగి వాష్ చేసి పెట్టాను. ఇందులోనే మెంతి, అన్నమాకు కూడా వేస్తున్నాను, ఎందుకంటే దీని ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంటుంది. అన్నమాకు కూడా వేసి కాసేపు నూనెలో అలా ఫ్రై చేద్దాము, సో దట్ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది ఇందులోది. ఆల్రెడీ స్మెల్ వస్తుంది అనమాట. మనం ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేస్తే చాలు, ఆ మెంతి మళ్ళీ అన్నమాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేను 1/2 kg చికెన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఒక 1 tablespoon పసుపు, సాల్ట్, 1/2 spoon పసుపు వేస్తున్నాను. ఇది కొద్దిగా ఫ్రై చేసుకొని నేను మెంతి తక్కువ ఎందుకు తీసుకున్నానంటే 1/2 kg చికెన్ కంటే కూడా కొంచెం తక్కువే ఉంది, ఎందుకంటే నేను బిర్యానీకి ఎక్కువ పీసెస్ తీసుకున్నాను. అందుకే కొంచెం మెంతి ఎక్కువ వేస్తే కూడా మనకేమంటే చికెన్ ఫ్లేవర్ అంతగా రాదు. సో నేను మెంతి తక్కువగా తీసుకున్నాను. ఇది హాఫ్ కట్ట కంటే కొంచెం ఇంకా తక్కువ తీసుకొని, ఎందుకంటే చికెన్ కూడా తక్కువగా ఉంది కదా అందుకని. సో దీంట్లో నేను ఇప్పుడు కారం 2 tablespoons వేస్తున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే చికెన్ మనం కాసేపు ఇలాగే ఫ్రై చేసి దీంట్లో వాటర్ పోయకుండా లిడ్ క్లోజ్ చేసి పెట్టేద్దాము. ఎందుకంటే ఆల్రెడీ మనం వాష్ చేసిన వాటర్ ఇందులో ఉంటాయి కదా, అదంతా ఎవాపరేట్ అయ్యి నూనె పైకి తేలిన తర్వాత మనము దీంట్లో ఎసెట్ చేస్తున్నాం. ఇది ఇలా ఉండగానే నేను కొద్దిగా దీంట్లో బటర్ వేస్తున్నాను, ఎందుకంటే ఆ గ్రీసీ ఫ్లేవర్ టెక్స్చర్ రావాలంటే కొంచెం బటర్ ఉంది. యాక్చువల్గా చాలా మంది ఏంటంటే నీళ్ళు ఎసరు పోసి ఎవాపరేట్ అయిన టైంకి బటర్ వేస్తారు, కానీ నేను ఇప్పుడే వేసేస్తాను. నీళ్ళు పోయక ముందే చికెన్లోనే ఇలా బటర్ వేసి పెడితే ఆ ముక్కలకి కూడా మనం తింటూ ఉంటే నోట్లో బాగా అనిపిస్తూ ఉంటుంది, స్మూత్గా అనిపిస్తూ ఉంటుంది. ఇది కాసేపు అలాగే మూత పెట్టేద్దాం. నీళ్ళన్నీ పైకి వచ్చిన తర్వాత దీంట్లో ఎసరు పోసుకున్నాం.
చాలా బాయిల్ అవుతుంది. 70% కూడా ముక్క ఉడికినట్టుంది. సో దీంట్లో మనం కొద్దిగా ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాం. నేను యాక్చువల్గా స్పూన్స్ వాడేదాన్ని, కానీ మా అత్తమ్మని చూసినప్పటి నుంచి నేను స్పూన్స్ వాడడం కంటే కూడా చేయితో వేయడం అలవాటు అయిపోయింది నాకు, మెజర్మెంట్స్ అలా. ఇది బ్లాక్ పెప్పర్ పౌడర్, అప్రాక్సిమేట్గా ఒక ½ స్పూన్ ఉండొచ్చు. ½ స్పూన్ పెప్పర్ పౌడర్, ½ స్పూన్ ధనియాల పొడి. యాక్చువల్గా ఇలా బాయిల్ అయ్యే టైం అప్పుడు మనం కావాలంటే టమాటో కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఈరోజు టమాటో స్కిప్ చేస్తున్నాను. ఓన్లీ మెంతి చికెన్ అలానే ఉండాలి కదా, స్కిప్ చేస్తున్నాను. ఇది ఇలాగే పెట్టి ఇంకొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకొక 2 minutes తర్వాత ఇంకొక స్టెప్ ఉంది. దాంట్లో కొంచెం నేను ఒక 2 స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది మేతి బటర్ చికెన్ కాబట్టి మనకి ఆ క్రీమీ టెక్స్చర్ అది తినేటప్పుడు కూడా స్మూత్గా అనిపించడానికి నేను కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. అది కంప్లీట్లీ ఆప్షనల్, అవాయిడ్ కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఈరోజు యాడ్ చేస్తున్నాను. దాంట్లో ఒక 2 minutes తర్వాత యాడ్ చేస్తాను దాన్ని. ఇది కొద్దిగా సిమ్లో పెడతాం. ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, కానీ ఇంకొంచెం దగ్గరికి రావాలి. ఈ స్టెప్లోనే నేను ఒక 2 స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు, బట్ స్టిల్ వేస్తే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఐ మీన్ చాలా క్రీమీగా, చాలా టేస్టీగా ఉంటుంది. నాకల్లా రెస్టారెంట్స్ అన్నిట్లో మేతి చికెన్ చేసే వాళ్ళందరూ మేతి చికెన్ అని కాదు, బటర్ చికెన్ అయినా దేంట్లో అయినా వాళ్ళు ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేస్తారు. అప్పుడే వాళ్ళకి అంత క్రీమీ టెక్స్చర్ వస్తూ ఉంటుంది. చూసారా, అప్పుడే ఆల్రెడీ ఫోమింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇది ఇంకొంచెం ఇలాగే మగ్గనిద్దాము. తర్వాత లాస్ట్ స్టెప్లో కొంచెం కొత్తిమీర చల్లి గరం మసాలా యాడ్ చేసుకున్నాము. ఇది నేను వేరే స్టవ్కి షిఫ్ట్ చేసేస్తున్నా, ఎందుకంటే ఈ స్టవ్లో ఆల్రెడీ నేను ఇక్కడ బాస్మతి రైస్ ఒక 20 minutes అయింది సోక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది కుక్ చేసుకున్నాము. ఇది 70% కుక్ చేసుకోవాలి. దీని తర్వాత అటు సైడ్ మనము చికెన్ కుక్ చేసుకున్నాము. ఈ స్టవ్ పైన నేను ఇది పెట్టేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ వాటర్ పెట్టుకున్నాను. దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఇది కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు మనం దీనిలో సాల్ట్ ఇంకా అన్నం యాడ్ చేసుకున్నాం. మీన్ వైల్ ఇది కుక్ చేసుకున్నాం చికెన్. దీంట్లో 1 స్పూన్ గీ, మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇది బాగా మ్యారినేట్ అయింది, ఫ్రిడ్జ్లో పెట్టింది. దీంట్లో వాటర్ ఏం మనం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ కర్డ్ యాడ్ చేసాం కాబట్టి దీంట్లో ఆ హైడ్రేషన్ క్వాంటిటీ అనేది ఉంటుంది. కొద్దిగా మాయిస్ట్ ఉంటుంది. అదే వాటర్ని వదిలేస్తూ ఉంటుంది కొంచెం కుక్ అయిన తర్వాత. దీన్ని ఇలాగే వదిలేద్దాం, బాగా కుక్ అవ్వనివ్వండి. ఆల్రెడీ స్మెల్ బాగా వస్తుంది దీన్ని. దీన్ని ఇలాగే వదిలేసాం కాసేపు. ఈ చికెన్ ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీంట్లో మనం ఫినిషింగ్ టచ్ లాగా కొంచెం కొరియాండర్ యాడ్ చేస్తున్నాం. వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. యాక్చువల్గా ఇది బాగా కుక్ అయినప్పుడు కొరియాండర్ వేస్తే దాని టేస్టే చేంజ్ అవుతుందేమో అలా అనిపిస్తూ ఉంటుంది నాకు. సో దీన్ని ఇలా కలిపేసి చూసారు, ఆల్రెడీ బటర్ పైన ఫ్లోట్ అవుతూ ఉంది. ఇంకా చల్లగా అయితే ఇంకా బాగుంటుంది. ఇది యాక్చువల్గా బిర్యానీలో కంటే కూడా ఇది నేను 1 స్పూన్ గరం మసాలా వేసాను. నేను ఆల్రెడీ పెప్పర్ పౌడర్ ఉంది కాబట్టి గరం మసాలా తక్కువే వేసుకోండి, ఎందుకంటే మరీ ఘాటుగా అయితే కూడా అంత బాగుండదు. ఇది అన్నంలో కంటే కూడా చపాతీలో, పూరీలో చాలా బాగుంటుంది కర్రీ. దీన్ని ఒక 5 minutes అయితే ఆల్మోస్ట్ కుక్ అవుతుంది. ఇంకొంచెం దగ్గరకు వచ్చాక ఆఫ్ చేసేది.
ఇప్పుడు దీంట్లో రైస్లో నేను షాజీరా, అనాస పువ్వు, చెక్క, పుదీనా ఇవన్నీ పెట్టుకున్నాను. ఇందులో వేసేసాను. ఇది కొంచెం బాయిల్ అవుతున్న టైంలో అన్నంతో పాటు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాత యాడ్ చేసుకుందాం. ఇది రెడీ అయిపోయింది. జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. వావ్, స్మెల్ చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇది మస్ట్ ట్రై రెసిపీ అండి. మేతి బటర్ చికెన్. ఇదంతా బటర్ పైన తేలింది. ఇది నోట్లో వేసుకుంటే కూడా చాలా అంటే చాలా డెలిషియస్గా అనిపిస్తుంది. అండ్ ఈ సైడ్లో కూడా చికెన్ ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయింది. నేను అన్నంలో నుంచి కూడా నీళ్ళు డ్రైన్ చేసుకున్నాను. ఇది 70% కుక్ అయింది బియ్యం. ఇది ఒక లేయర్ వేసేసుకున్నాం. నేను ఇంకాస్త చికెన్ ఇంకో లేయర్ వేయడానికి ఇక్కడ తీసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఇది ఒక లేయర్ వేసుకున్నాం ఫస్ట్. నాకు ఈ బోల్డ్ అన్నీ మా అత్తగారు మా అమ్మగారు ఇచ్చినవే అండి. నేను ఏం కొనుక్కోలేదు యాక్చువల్గా. అన్నీ వాళ్ళు ఇచ్చినవే మేము వాడుతూ ఉన్నాము. మా అమ్మ నేను కొనుక్కుంటా అన్నా కూడా నా దగ్గర ఉన్నాయి తీసుకెళ్ళు అని చెప్పేసి మా అమ్మ అన్నారు. మా అత్తమ్మ కూడా చాలా ఇచ్చారు మాకు. ఇవన్నీ వాళ్ళు ఇచ్చినవే వాడుతున్నాం మేము. యాక్చువల్గా పైన ఒక లేయర్ పుదీనా కొత్తిమీర వేస్తారు అందరూ చికెన్ బిర్యానీలో. కానీ నేను అన్నంలోనే వేసి కుక్ చేశాను కాబట్టి నేను సపరేట్గా ఏం లేయర్ వేయడం లేదు. కానీ ఫ్రైడ్ ఆనియన్స్ మాత్రం వేస్తున్నాను, ఎందుకంటే చికెన్లో వేసాను కానీ అన్నంలో వేయలేదు. ఓకే, దాట్స్ ఇట్. ఎక్కువ వేస్తే కూడా ఏంటంటే ఒక స్వీట్ లాంటి వేరే టేస్ట్ వస్తుంది. అది అంతగా నచ్చదు నాకు. అందుకే నేను కొన్ని వేసాను, ఎక్కువ వేయకుండా. దీన్ని లెవెల్ చేసుకున్నాం. దీన్ని కొద్దిగా దమ్ము పెట్టేసి మూత పెట్టేసాం. ఒక 10 minutes అంతే అండి. 10 minutesలో ఇది రెడీ అయిపోయిందండి. ఆఫ్ చేశాను నేను. వావ్, లుక్ ఎట్ దిస్. స్మెల్ అయితే సేమ్ హోటల్ బిర్యానీ, డాబా స్టైల్ బిర్యానీ లాగా ఉంది. చికెన్ కూడా చాలా బాగా ఉడికిపోయింది. మసాలా అంతా బాగా పట్టింది. అన్నం కూడా ఎంత బాగా పుల్లలుగా ఇలా కింది పైకి వేసుకుంటే కింద ఉన్న గ్రేవీ అంతా పైకి వస్తుంది మసాలా. వావ్, స్మెల్ ఎట్లా ఉంది సునీ? సూపర్ ఉంది. నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది. చికెన్ కర్రీ ఎలా ఉంది? చికెన్ చాలా బాగుంది. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. వావ్, యాక్చువల్గా దీంట్లో నేను ఫుడ్ కలర్ యాడ్ చేశాను, ఎల్లో ఫుడ్ కలర్. బట్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ అండి. ఎందుకంటే ఫుడ్ కలర్ నేనేదో హోటల్గా కనిపించాలని వేసాను. బట్ మీరు స్కిప్ చేసుకోవచ్చు కావాలంటే. అది అవాయిడ్ చేస్తేనే బెటర్. పిల్లలకైతే అస్సలు తినిపించకూడదు ఫుడ్ కలర్. సో ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నేను సర్వ్ చేసి మీకు ఫైనల్ లుక్ చూపిస్తాను. కర్రీ అండ్ చికెన్ బిర్యానీ. బిర్యానీ అండ్ మేతి బటర్ చికెన్ ఈజ్ రెడీ. సునీల్, వీడియో అయిపోతే నేను స్టార్ట్ చేయొచ్చా? ఆఫ్ కోర్స్. స్మెల్ సూపర్ ఉంది. హోటల్ స్మెల్ వస్తుంది కదా? చాలా బాగుంది, హోటల్ కంటే బాగుంది. చికెన్ కూడా చాలా సాఫ్ట్గా అయింది, బాగా కుక్ అయింది. అంటే కట్ అవుతుంది.
ఎలా ఉంది? సూపర్, చాలా బాగుంది. మనం తింటే కాదు, వాళ్ళు చేసుకొని వాళ్ళ ఇంట్లో ఇదే రెసిపీతో తింటే ఇంకా అవసరం ఉంటుంది. కర్రీ ఎలా ఉంది? మేతి చికెన్ చాలా టేస్ట్ ఉంది. నువ్వు వీడియో కట్ చేస్తే నేను గబాబా తినేస్తా. ఓకే. హాయ్, ఆఫ్టర్నూన్ అంత అమేజింగ్ ఫుడ్ వీడియో తర్వాత now I have something to show you guys. Actually I have bought these Wanderlust products from Nykaa. 1 week అయింది నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను ఈ ప్రోడక్ట్స్ అన్నీ. ట్రస్ట్ మీ, దే ఆర్ సో అమేజింగ్. ద మెయిన్ ఆబ్జెక్టివ్ దీంట్లో ద మెయిన్ ఏంటంటే ఇట్స్ ఫ్రాగ్రెన్స్. నేను ఎవర్ లాస్టింగ్ చాలాసేపు ఉంటుందని చెప్పలేను, బట్ ఇట్స్ సో రిఫ్రెషింగ్. చాలా రిఫ్రెషింగ్గా, చాలా ఒక బ్లాసమ్ ఫ్లవర్ స్మెల్. మనం స్నానం చేసి వచ్చిన తర్వాత కూడా చాలాసేపు ఆ స్మెల్ ఉంటుంది. నాకు వీటన్నిటిలో బాగా నచ్చింది ఏంటంటే ఇది కంట్రీ రోజ్ షవర్ జెల్. ఇది ఆల్రెడీ ఓన్లీ 1 వీక్ అయినా కూడా నేను దీన్ని చాలా యూస్ చేశాను. చాలా అంటే లైక్ నేను హ్యాండ్ వాష్కి కూడా ఇదే యూస్ చేశాను బికాస్ ఆఫ్ ఇట్ స్మెల్. నేను ఇప్పుడు సోప్కి రీప్లేస్మెంట్ అని చెప్పలేను, బట్ మనము లాంగ్ షవర్ జెల్స్ చేస్తున్నప్పుడు వీ కెన్ హ్యావ్ దిస్ అండ్ ఇట్స్ సో బ్యూటిఫుల్. ఇట్ స్మెల్స్ వెరీ బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా స్మెల్ వస్తుంది, ఈవెన్ నేను ఇంకా క్యాప్ ఓపెన్ చేయకపోయినా కూడా స్మెల్ బాగా వస్తుంది. అండ్ ఇట్స్ కమ్స్ ఇన్ క్యూట్ ప్యాకేజింగ్. ఇది పగలదు, ఇట్స్ లైక్ ప్లాస్టిక్, బట్ ఇట్స్ వండర్ఫుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాడీ స్క్రబ్బర్. ఇది జపనీస్ చెర్రీ, కానీ అన్నిట్లో నాకు బాగా స్మెల్ నచ్చిందంటే కంట్రీ రోజ్ స్మెల్ బాగుంది. అండ్ ఇట్ ఈస్ జపనీస్ చెర్రీ బ్లాసమ్ స్క్రబ్బర్. ఇది బాడీ స్క్రబ్బర్. మనం స్నానం చేసే ముందు ఒక 5 minutes ముందు బాగా స్క్రబ్ చేసుకొని తర్వాత ఇఫ్ యూ హ్యావ్ షవర్ జెల్ ఇట్ ఫీల్స్ సో రిఫ్రెషింగ్. చాలా బాగా అనిపిస్తుంది. మనం డే లాంగ్ అంతా పనిచేసి నైట్ మనం షవర్ జెల్ తీసుకున్నప్పుడు వన్స్ వీ గెట్ ద బాడీ స్క్రబ్డ్ అండ్ దెన్ ఇఫ్ యూ హ్యావ్ షవర్ జెల్ ఇట్స్ గోనా బీ వెరీ రిఫ్రెషింగ్. ట్రస్ట్ మీ, నాకు చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఈజ్ ద బాడీ లోషన్. ఇది కూడా నాకు చెర్రీ బ్లాసమ్. యాక్చువల్గా నేను కంట్రీ రోజ్లోనే ఇది తీసుకుందాం అనుకున్నాను, బట్ somehow that stock wasn't available or I couldn't find it, but ఇది కూడా చాలా బాగుంది. ఇట్స్ వెరీ స్మూత్, చాలా స్మూత్ ఉంది. ఎలా అంటే బాడీలో ఇంత జెల్ చాలా సరిపోతుంది. ఇఫ్ యూ కెన్ సీ ద స్మెల్ ఈజ్ ఆల్సో లైక్ ఇట్స్ వెరీ గుడ్. ఇది మాత్రం ఈ బాడీ లోషన్ నేను మార్నింగ్ అప్లై చేస్తే లైక్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు కూడా ఐ కెన్ స్మెల్ ఇట్ ఆన్ మై బాడీ. అలా ఉండింది. అండ్ నెక్స్ట్ ఈజ్ అ బాడీ బటర్. ఇది కూడా నేను మళ్ళీ సేమ్ చెర్రీ బ్లాసమ్లోనే తీసుకున్నాను. కంట్రీ రోజ్ అవైలబుల్గా లేకుంటుంది. నేను ఆల్రెడీ చాలా యూజ్ చేశాను ఇది. ఈవెన్ నేను ఇది ఒకసారి ఆర్ఎన్కి కూడా అప్లై చేశాను, ఎలా ఉంటుంది చూద్దామని. అంటే బ్యాక్ పోర్షన్కి అప్లై చేశాను, ఒకటేసారి అప్లై చేశాను. ఎందుకంటే ఇట్ స్మెల్స్ సో గుడ్. యాక్చువల్గా బటర్ వీ కెన్ యూస్ ఫర్ కిడ్స్ ఆల్సో. మనకి సైడ్ ఎఫెక్ట్స్ అలా ఏమి ఉండవు. ఇది నేను నా నెక్ పార్ట్కి హ్యాండ్స్కి నేనేం యూజ్ చేయలేదు, నెక్కి యూజ్ చేశాను. ఇట్స్ సో రిఫ్రెషింగ్, ఇట్స్ వెరీ గుడ్. ఇది బాడీ యోగట్. ఇది నేను దీంట్లో కంట్రీ రోస్లో తీసుకున్నాను. అండ్ ట్రస్ట్ మీ, ఇట్ స్మెల్స్ లైక్ ఫెంటాస్టిక్. దీని స్మెల్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇట్స్ లైక్ రోజ్ పెటల్స్లో మనం ఉన్నట్టు అలా ఫీలింగ్ ఉంటుంది. ఇది మనం బాడీ మొత్తం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇట్ స్టేస్ ఫర్ అ లాంగ్ టైం, చాలా టైం కూడా ఉంది. ఇది ఇలా కలర్లో ఉంది, రోజ్ కలర్లో. అంటే మనకు కరెక్ట్ కనిపించదు, కానీ లోపలంతా రోజ్ కలర్లో ఉందన్నమాట. అండ్ ఇది కూడా బాగా డిజాల్వ్ అయిపోతుంది. ఇట్స్ వెరీ నైస్ ఆన్ ద బాడీ. సో ఇదన్నీ కొన్నందుకు నాకు ఒక మిస్ట్ ఫ్రీగా వచ్చింది, బట్ ఐ హార్డ్లీ యూజ్డ్ ఇట్. ఇట్స్ సేస్ సిసిలియన్ స్వీట్ పీ, బట్ నాకు అంత పెద్ద ఐఎమ్ నాట్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇట్. నేను చాలా తక్కువ యూజ్ చేశాను. నేను నార్మల్గా స్కిన్ పర్ఫ్యూమ్స్ యూజ్ చేస్తా, దే ఆర్ వెరీ వండర్ఫుల్. నేను ఇది హార్డ్లీ చాలా తక్కువ యూజ్ చేశాను ఇది. సో యా, ఇది ఫ్రీ వచ్చింది వీటన్ని ప్రోడక్ట్స్కి. అండ్ నెక్స్ట్ ఐ బాట్ అన్ ఎసెన్షియల్ ఆయిల్. నేను ఫేస్కి యాక్చువల్గా ఎసెన్షియల్ ఆయిల్ అంతగా యూజ్ చేయను, బట్ ఇదేంటంటే ఇది యుకలిప్టస్ ఆయిల్. ఇది మీకు తెలిసే ఉంటుంది, మన దగ్గర తెలంగాణలో వి స్టే ఇన్ కర్ణాటక. సో తెలంగాణలో మనకి జిందా తిలిస్మత్ అని దొరుకుతుంది కదా,
నాకు ఇక్కడ అస్సలు దొరకలేదు అది ఇక్కడ. బట్ సమ్హౌ ఐ వాంట్ దిస్ యూకలిప్టస్ ఆయిల్ వెరీ బ్యాడ్లీ. అండ్ ఈ పాండమిక్లో థ్రాట్కైనా దీనికైనా ఇఫ్ యూ ఇన్హేల్ ఇట్ మనకి రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. వావ్, ఐ లవ్ యూకలిప్టస్. ఇది స్కిన్కి ఐ డోంట్ నో వెదర్ వీ కెన్ అప్లై ఇట్ ఆర్ నాట్ బికాస్ ఇట్స్ వెరీ హార్డ్. సమ్హౌ ఇఫ్ యూ డైల్యూట్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ బటర్లో మనం ఒకవేళ డైల్యూట్ చేస్తే మేబీ యూస్ చేయొచ్చేమో. బట్ నేను ఎప్పుడు యూస్ చేయలేదు. నేను కొంచెం హెడేక్ వచ్చినప్పుడు లైక్ ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ సమ్ కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్ నేను 2 times ఇన్హేల్ చేయడం, లేకపోతే వేడి వాటర్లో వేసి ఇన్హేల్ చేయడం, ఇట్ ఫీల్స్ సో రిఫ్రెషింగ్. ఇది ఒకటి తీసుకున్నాను. యా, దట్స్ ఇట్ ఫ్రమ్ నైకా. అండ్ నేను చాలా రోజులు అయింది కదా షాపింగ్ చేద్దాము అని మింత్రాలో నార్మల్గా కుర్తాస్ చూస్తున్నప్పుడు కుర్తాస్ తీసుకుందాం అనుకున్నాను. కానీ అంత బాగా ఏమనిపించలేదు. సో ఐ బాట్ సమ్ 3 dresses ఫ్రమ్ మింత్రా ఆల్సో. సో దిస్ ఈజ్ ద డ్రెస్. ఇది యాక్చువల్గా నాకు స్లీవ్లెస్ నేను అస్సలు ప్రిఫర్ చేయను బికాజ్ మై హ్యాండ్స్ ఆర్ సో ఫ్యాట్ దట్ ఐ కాంట్ ఎక్స్పోజ్ ఇన్ స్లీవ్లెస్. బట్ దీస్ ఆర్ నాట్ స్లీవ్లెస్. మీకు ఇలా కనిపిస్తూ ఉంటాయి స్లీవ్లెస్ లాగా, బట్ దే ఆర్ షార్ట్ స్లీవ్స్. బాగానే ఉంది, మరీ స్లీవ్లెస్ లాలేదు. అండ్ ఇది బోట్ నెక్ ఇచ్చారు. ఇక్కడ బోట్ నెక్ ఇచ్చి ఇక్కడ చిన్న లిటిల్ హార్ట్స్ వచ్చాయి, బ్లూ హార్ట్స్. ఈ డ్రెస్ వచ్చేసి మ్యాక్సీ టైప్ ఉంది, కానీ ముందు షార్ట్ ఉంది, వెనక లాంగ్ ఉంది. అంటే లో టు హై అనార్కలీస్ లాగా ఉంది. ఇట్స్ క్యూట్, బాగుంది. యాక్చువల్లీ ఈ డ్రెస్ ఎంఆర్పి 780 ఉండింది. బట్ నాకు మింత్రా ఎలైట్ మెంబర్షిప్ ఉంటే సమ్ డిస్కౌంట్ సమ్ క్రెడిట్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇది ఐ గాట్ ఇట్ ఫర్ 600 రూపీస్. నాకు 600 చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది. సో ఐ థాట్ ఐ బై సేమ్ అదే అలానే ఇంకొకటి కూడా తీసుకుందామని ఇంకో డ్రెస్ అలాగే తీసుకున్నాను. ఇది వేసుకున్నాను కూడా ఆల్రెడీ నేను. సో దిస్ ఈజ్ ద అనదర్ డ్రెస్. ఇక్కడ బాగా మిర్రర్ వర్క్ వచ్చింది. సేమ్ ఇది కూడా బోట్ నెక్ షార్ట్ స్లీవ్స్ ఇచ్చారు. ఇది కూడా లో టు హై అనార్కలి అనమాట. దీనికి కింద మనము పింక్ యాంకిల్ లెంత్ లెగ్గిన్ వేసుకుంటే చాలా బాగుంది యాక్చువల్గా ఈ డ్రెస్ కూడా. అండ్ ఇట్స్ ప్యూర్ కాటన్. ఈ మెటీరియల్ కూడా చాలా బాగుంది. సో దిస్ ఈజ్ ద అనదర్ డ్రెస్. ఇంకో డ్రెస్ వచ్చేసి నేను యాక్చువల్గా నాకు లాంగ్ ష్రగ్స్ అంటే చాలా ఇష్టం. మామూలుగా జీన్స్ వేసుకొని టీషర్ట్ వేసుకొని దానిపైన ష్రగ్ వేసుకుంటే అంతే వీఆర్ డన్ అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద లాంగ్ రెడ్ ష్రగ్. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. యాక్చువల్గా ఐ క్లిక్ సమ్ పిక్చర్స్ ఆఫ్ ఇట్ అండ్ ఐ పోస్ట్ ఇట్. ఎందుకంటే ఇలా చూపిస్తే అంతగా ఏం అనిపించదు. ఇలా ఇచ్చారు. ఇది మనం ఇక్కడ కట్టుకోవాలంటే. సో ఇది ష్రగ్ లాగానే అనమాట. జాకెట్ టైప్ కూడా ఉంది. ఇది వెనుక ఫ్లాలెస్ ఉందన్నమాట. వెనుక లెంత్ ఎక్కువ ఉంది. మనం మామూలుగా బ్లాక్ టీషర్ట్ లోపల వేసుకొని ఒక బ్లూ జీన్స్ వేసుకొని ఇది పైనుంచి వేసుకుంటే ఇది చాలా బాగుంటుంది. మెటీరియల్ కూడా చాలా బాగుంది. ఈ 3 డ్రెస్సెస్ నాకు 600లోనే వచ్చాయి. 1800లో ఈ 3 డ్రెస్సెస్ వచ్చాయి నాకు. అండ్ ఐ ఫెల్ట్ వెరీ రీజనబుల్. సో ఐ బాట్ ఇది కూడా యాక్చువల్గా లాస్ట్ వీకే డెలివరీ అయింది. లాస్ట్ వీక్ డెలివరీ అయింది. సో నేను ఇది ఆల్రెడీ నిన్ననో మొన్ననో నేను ఆల్రెడీ బయటికి వెళ్తున్నప్పుడు వేసుకున్నాను. ఇది దీనిలో కింద పింక్ లెగ్గిన్ కాదు యాంకిల్ లెంత్ లెగ్గిన్ వేసుకున్నాను. బట్ ఇట్ వాస్ టూ క్యూట్. ఈ డ్రెస్ చాలా బాగుంది. 2 డ్రెస్సెస్ బాగున్నాయి. బట్ ఇది ఇంకా ట్రై చేయలేదు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్. నేను ట్రై చేసిన వెంటనే ఐల్ అప్లోడ్ దోస్ పిక్చర్స్ ఆల్సో. యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. And if you like my video, please do subscribe and comment. Okay, thank you. Bye.